ప్రముఖ బాలీవుడ్ బిగ్ బీగా గుర్తింపు తెచ్చుకున్న అమితాబ్ బచ్చన్ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. ఈ వయసులో కూడా యాక్షన్ పర్ఫార్మెన్స్తో అదరగొడుతూ స్టార్ స్టేటస్ని అయితే సొంతం చేసుకుని అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. నటనకి వయసుతో సంబంధం లేదని నిరూపించిన ఏకైక హీరో కూడా ఆయన అని చెప్పడంలో సందేహమే లేదు. ఇదిలా ఉంటే కొద్ది రోజుల క్రితం సోషల్ మీడియాలో ఒక పోస్ట్ షేర్ చేశారు అమితాబ్. ఇది వెళ్లే సమయం అంటూ ఆయన ఎక్స్ ద్వారా ట్వీట్ చేయడంతో అందరూ కంగారు పడ్డారు. సోషల్ మీడియాలో రిటైర్మెంట్కి పెద్ద ఎత్తున చర్చ కూడా మొదలైంది. రోజు రోజుకి వార్తలు దావానంలా విస్తరిస్తున్న నేపథ్యంలో ఆ ఊహాగానాలు తాను చేసిన ట్వీట్ కన్నిటికీ క్లారిటీ ఇచ్చారు. కౌన్ బనేగా కరోడ్పతి కార్యక్రమంలో హోస్ట్గా పనిచేస్తున్న అమితాబ్, నేను ట్వీట్లో వెళ్లాల్సిన సమయం వచ్చిందని పేర్కొన్న, అందులో తప్పేం లేదు. నేను షూటింగ్కి వెళ్లాల్సిన సమయం వచ్చిందని ఆ పోస్ట్ ద్వారా చెప్పాను. నేను పెట్టిన ట్వీట్కి కూడా అర్థం అదే. మీరు రాత్రి 2 గంటలకి ఇలా సరదా ప్రశ్న అడుగుతున్నారా? నేను ఎప్పుడు ఇంటికి వెళ్ళాలి, ఎప్పుడు నిద్రించాలని అంటూ ప్రేక్షకుల్ని తన మాటలతో మరోసారి ఆకట్టుకున్నారు అమితాబ్. మొత్తానికి ఈ వ్యాఖ్యలు విన్న అభిమానులు క్లారిటీ రావడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తమ అభిమాన హీరో కూడా అభిమానులకు ఝలకిస్తూ సరదా కామెంట్స్ చేయడం గమనార్హం. అమితాబ్ బచ్చన్ సినిమాల విషయానికి వస్తే ఈయన త్వరలో ఆంఖే 2, జైమానత్, కాక్టైల్ 2, హన్ముఖ్ ఫిగల్ గయే ఈ చిత్రాలతో కనిపించబోతున్నారు. చివరిగా బ్రహ్మాస్త్ర, కల్కి సినిమాలతో తన అద్భుతమైన నటనతో మెప్పించారు. జనాలకి సినిమాలు బాగా నచ్చడంతో పాటు ప్రేక్షకులు కూడా బాగా ఆదరించారు. పైగా ఆయన నటనపై పెద్ద ఎత్తున ప్రశంసలు కూడా కురిపించారు. ఇప్పుడు బ్రహ్మాస్త్ర 2 రెండవ భాగంలో కూడా కనిపించబోతున్నారు. అంతేకాదు కల్కి 2లో కూడా ఆయన నటించబోతున్న విషయం తెలిసిందే. మొత్తానికైతే 2026లో బిగ్ స్క్రీన్పై బ్రహ్మాస్త్ర 2 రిలీజ్ కానుండగా కల్కి 2కి ఇంకాస్త సమయం పట్టేట్టు తెలుస్తోంది. అమితాబ్ బచ్చన్ తాను చేసిన ట్వీట్కి రిప్లై ఇచ్చి అందరినీ సంతోషపరిచారు. అమితాబ్ విషయానికి వస్తే తెలుగు, తమిళ్, హిందీ అనే తేడా లేకుండా అవకాశం వచ్చి తనకు ప్రాధాన్యత ఇస్తే ఖచ్చితంగా నటించడానికి రెడీ అంటున్నారు. అందులో భాగంగానే వరుసపెట్టి సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ వెళ్తూ మరోపక్క యాడ్స్ చేస్తున్నారు. కొన్ని షోస్కి హోస్ట్గానే చేస్తూ బిజీ అయిపోయారు అమితాబ్.